హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ నిప్పు లాంటి నిజాలు ఛానల్. నిప్పు లాంటి నిజాలు ఛానల్ ఎప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న, సమాజంలో ఉన్న జరుగుతున్న విషయాల్ని శోధించి పరిశీలించి నిజాల్ని నిగ్గు తేల్చే దారిలో బయటికి తెస్తుంది. ఇదే క్రమంలో మాకు వచ్చిన అంశం, ఈరోజు మేము మాట్లాడబోయే అంశం కవితమ్మ కొత్త పార్టీ అనౌన్స్మెంట్ గురించి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రం అవతరించింది 2014లో. కేసీఆర్ లాంటి మహా వ్యక్తి ఉద్యమాన్ని నడిపించి సక్సెస్ఫుల్ విజయవంతంగా ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంతో పోరాడి తీసుకొని వచ్చిన తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంటనే జరిగిన ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు భారీ మెజారిటీతో కేసీఆర్ గారిని ఆశీర్వదించి సీఎం పీఠాన్ని అందించారు. సీఎం పీఠం దొరికిందని ఊరికే ఉండలేదు కేసీఆర్ గారు. తర్వాత జరిగిందేందో అందరికీ తెలిసిందే. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రం, కొత్తగా అవతరించిన రాష్ట్రం, ఆ రాష్ట్రానికి కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు అని చాలామంది చెప్తే కూడా కేసీఆర్ గారు అవన్నీ పట్టించుకోకుండా కరెంటును సాధించి పెట్టారు. వాటర్ని ప్రతి చెరువు నింపారు. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. కాబట్టి ఆయన మొదటిసారి 5 ఏళ్ళు పరిపాలన దిగ్విజయంగా ముగించుకొని రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా చేశారు. నిజం చెప్పుకోవాలంటే కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేశారు. కరెంటు 24 అవర్స్ కరెంట్, ఎప్పుడు ఇంటరప్షన్ లేని కరెంట్. ఇంకా ఇదే విధంగా 10 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళ కుటుంబంలో ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితమ్మ గారు, వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే కేటీఆర్ గారు ఎన్నెన్ని చేశారు అనేది ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా తయారు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. హరీష్ రావు గారు మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఊరిలో ఉన్న చెరువుని దగ్గరలో ఉన్న నదులతో అనుసంధానం చేసి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారు. ఇంకా మూడో వ్యక్తి కవితమ్మ గారు తెలంగాణ జాగృతిని నడిపించి ప్రతి ఆడమనిషిలో ధైర్యాన్ని నింపారు. అలా జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏం జరిగింది? 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు తన అధికారాన్ని కోల్పోయారు. అధికారం కోల్పోయిన వెంటనే ఇంకా సర్వసాధారణమే జరిగింది ఏంటంటే కొన్ని పొరపచ్చాలు వచ్చినాయి. తర్వాత కవితమ్మ గారు అయితే బయటికి రావడం జరిగింది. టీఆర్ఎస్గా ఉండే పార్టీ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ నుంచి కవితమ్మ గారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు వేచి చూసి తర్వాత ఈరోజు తన పార్టీని అయితే అనౌన్స్ చేశారు. ఈరోజు పార్టీని అనౌన్స్ చేసే క్రమంలో ఆమె ఏమని చెప్పారంటే, ఈరోజు నా పార్టీని అనౌన్స్ చేస్తున్నా, నా పార్టీ పేరేంటో తెలుసా చెప్పనా అన్నారు. ఒక్కసారిగా నా పార్టీ పేరు టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసిన వెంటనే ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో కవితమ్మ గారు కేసీఆర్ గారిని కొంచెం అవమానించారు. అలా అవమానించకుండా మంచిగా ముందుకెళ్ళాలి, మంచి అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే క్రమంలో కొంచెం ట్రోలింగ్ అయితే జరుగుతుంది. కోల్గేట్ అనేది నిజం, కూల్గేట్ అనేది డూప్లికేట్ అని.